నాటుకోలంతా. డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక ప్రీసెట్ అయితే ఇస్తాను. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫుల్ ప్రీసెట్ బై డీకే అని చెప్పేసి అయితే ఉందిగా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ టైప్లో అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం అయితే పక్కకైతే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ స్క్రోల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా పైకి తీసారంటే మనం బ్యాక్గ్రౌండ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. అది ఎలా చేంజ్ చేయాలంటే ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. మీకు కావాలంటే నాకైతే కామెంట్ చేశాను, నేను డెఫినెట్గా అయితే టెలిగ్రామ్లో అయితే ఇస్తాను ఒక బ్యాక్గ్రౌండ్ అనేది. ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ టైప్లో అయితే మీరైతే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అయితే పెట్టుకోండి. లేదా ఇది పెట్టుకోవాలని అది పెట్టుకోవచ్చు, లేదా ఇదన్నా పెట్టుకోండి, మీ ఇష్టము. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇంకొంచెం పక్కకు అయితే స్క్రోల్ చేసుకోండి. ఇలా పక్కకు స్క్రోల్ చేశారంటే మనమైతే ఫొటోస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. దానికి ముందు ఏమంటే ఇలా పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉందిగా, ఈ టెక్స్ట్ అయితే మనకైతే ఇది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ టెక్స్ట్ మనం నార్మల్గా ఉంచుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదా మనం టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అలానే ఏం చేయాలంటే స్టార్టింగ్లో ఉంటుందిగా ఈ టెక్స్ట్ కానీ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఈ టెక్స్ట్ కావాలంటే నేను డెఫినెట్గా అయితే టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ టెక్స్ట్ అయితే మీరు తీసుకొని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు టెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకైతే ఈ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి ఒక టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశాను కదా, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలానే మీకు నచ్చిన టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి ఇందులో మీకు నచ్చింది ఏదైనా సరే, అంటే కొంచెం పెద్దదైనా సరే, మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే దీనికి కొంచెం బోల్డ్గా ఉండే ఫాంట్స్ అయితే పెట్టండి. బోల్డ్గా ఉండేటట్టుగా ఉంటే మీరైతే కొంచెం టెక్స్ట్ అనేది తగ్గించుకోండి. బోల్డ్గా లేదనుకోండి మీరైతే కొంచెం అయితే అంటే ఈ విధంగా స్టైలిష్ అలానే సిగ్నేచర్ టైప్లో పెట్టుకుంటానంటే కొంచెం అయితే పెంచుకోండి. అలానే బోల్డ్గా ఇలాంటివి అయితే పెట్టుకుంటానంటే మీరైతే అంతగా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ విధంగా ఇందులో మీకు నచ్చింది అయితే పెట్టుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. అలానే కలర్ ఎలా చేంజ్ చేయాలో చెప్పాను కదా, ఈ విధంగా అయితే మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. నేనైతే అవేక్ ద బ్యూటీ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని పెట్టుకొని ఈ సైజ్ అయితే పెట్టుకుంటాను. అలానే కలర్ నచ్చింది అయితే నాకు నచ్చిన కలర్ అయితే పెట్టుకుంటాను. మీరు మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా చూడండి ఇందులో మీరు బ్లాక్ పెట్టుకోవాలంటే నేను టోటల్ ఏం చేస్తానంటే టోటల్ ఒకే టెక్స్ట్ అయితే ఉంటుంది, అలానే ఒకే కలర్ అయితే ఉంటుంది. మీరైతే డిఫరెంట్ కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి అందుకు బయట పెట్టాను. ఇందులో నేనేం చేస్తానంటే ఒక టెక్స్ట్ ఆటోమేటిక్గా నేను ఇచ్చేస్తాను కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి ఇందులో బ్యాక్ సైడ్ పింక్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ గ్రీన్, స్కై బ్లూ, మీకు నచ్చింది ఏదైనా సరే కొంచెం తెలిసేలాగా పెట్టుకొని మీరేం చేస్తారంటే ఇంక్రీజ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంక్రీజ్ డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. ఇంక్రీజ్ చేసుకోకపోతే మనకైతే అంతగా తెలియదు. లేదా మీకు నేను మ్యాక్సిమం నేను ఈ విధంగా ఇంక్రీజ్ చేసే ఇస్తాను. ఇలా అయితే పెట్టుకోండి. లేదా సేమ్ ఇదే ఫాంట్ మీకు కావాలనుకుంటే ఇదే ఫాంట్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి పైకి అయితే స్క్రోల్ చేసుకొని టెక్స్ట్ మీద అయితే ఈ విధంగా టెక్స్ట్ అయిపోయిందిగా, ఇప్పుడైతే క్లారిటీగా చెప్పేశానుగా. నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇంక ఇమేజ్, జస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఇందులో మీకు నచ్చిన ఇమేజ్ అయితే అంటే ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ అయితే పెడుతున్నా సపోజ్ అయితే. ఇంకా చూడండి ఇలాగా ఆటోమేటిక్గా మీకైతే అంటే మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమేషన్ అయితే వస్తూ ఉంటుంది. మీరైతే మళ్ళీ వెళ్ళేసి కాపీ పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు డైరెక్ట్గా జస్ట్ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపడి వస్తుంది. ఇప్పుడు చూడండి దీనికైతే చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఇంకొక ఫోటో, ఇలా మీకు నచ్చిన ఫోటో అయితే జస్ట్ మీరు ఈ ఫొటోస్ మాత్రం అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే వస్తుంది, కరెక్ట్గా రాకపోతే మాత్రమే. ఇంకా చూడండి ఇంకో ఫోటో అయితే చేసి చూపిస్తాను. ఇలా అయితే మనకైతే కొంచెం జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫోటోని మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. దీన్ని జస్ట్ హ్యాండ్తోనే చేసుకోవచ్చు, అలానే మాన్యువల్గా మనకు నచ్చినట్టుగా అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. జస్ట్ టోటల్ మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసి మీకు బ్యాక్ సైడ్ కలర్ లిరిక్ కలర్ ఏది కావాలంటే అది పెట్టుకోండి. లేదా మీరు లిరిక్స్ ఎక్కడైనా మార్చుకుంటారన్నా ప్లేస్ మార్చుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే మనకైతే లిరిక్ కింద పెట్టుకోవాలన్నా సరే ఇలా మూవ్ చేసుకోండి. జస్ట్ హ్యాండ్తో మాత్రం మూవ్ చేసుకోండి. మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మూవ్ చేశారంటే అదొక కీ అయిపోతుంది. కాబట్టి
మీరు అలా అయితే చేయకండి. జస్ట్ మీరు ఎప్పుడైనా మూవ్ చేసుకోవాలంటే టెక్స్ట్ మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే హ్యాండ్తో మాత్రమే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి హ్యాండ్తో చేసుకుంటే మాత్రమే మనకైతే ప్రాబ్లం అయితే ఏం లేకుండా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఏ విధంగా నచ్చిన ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు. జస్ట్ ఈ విధంగా అయితే మీరైతే ఏదైనా సరే మీకు నచ్చిన ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు. పైన పెట్టుకోవాలన్న పైన, కింద పెట్టుకోవాలన్న పైన, మీకు నచ్చిన ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే అదంతా మీకు సెట్ చేసుకునేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ రిలీజ్ చేసుకుని ఇందులో మీకు నచ్చిన రేషియో ఇలా అయితే చూపిస్తూ ఉంటుంది. 4K వరకు అయితే ఉంది కాబట్టి ఒక్కొక్క కాయిన్ మాస్టర్ ఒక్కొక్క లైట్ మోషన్లో అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఒక్కొక్క రేషియోస్ అయితే. ఈ విధంగా నాకైతే 4K ఉంది కాబట్టి నేను 4Kలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.